అందరికీ నమస్కారం. పిరమిడ్ సేవాదల్ కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి పిరమిడ్ సేవాదల్ యొక్క కార్యక్రమాలు ఏంటి, భవిష్యత్ ప్రణాళిక ఏంటి మొదలైన విషయాలని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు మనందరికీ సుపరిచితులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భూపతిరాజు గారు. మరి భూపతిరాజు గారికి ఒక ప్రత్యేకత ఉంది. చక్కగా జానపద గీతాలను ఆలపిస్తూ ఉంటారు. ఎంత అద్భుతంగా అంటే ధ్యానం గురించి, శాకాహారం గురించి ఆయన ఒక ధ్యానం చెప్పడానికి వెళ్ళినా కూడా మొట్టమొదటగా మరి ఒక చక్కటి పాట పాడి దానికి అర్థాన్ని, పరమార్థాన్ని, ధ్యానాన్ని జోడిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అంతేకాకుండా మరి పిరమిడ్ సేవాదల్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా కూడా పత్రిజీ గారి చేత నియమింపబడ్డారు. సో మరి వారి ద్వారా మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్ మరి ముందుగా మీ ధ్యాన పరిచయం. ఓకే, పిఎంసి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మరి నా పేరు భూపతిరాజు. నేను పుట్టి పెరిగిన గ్రామం మల్లుపల్లి, మిడిదొడ్డి మండల్. మరి 2004 నుంచి సిద్దిపేట పట్టణంలో ఉంటున్నాను. నేను ధ్యాన మార్గంలోకి 2014లో రావడం జరిగింది. ఓకే, అంటే సార్ మీరు ధ్యానం సైడ్ అసలు రావడానికి కారణం ఏంటి? నాకు చిన్నప్పుడే ఒక 18 నుంచి 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక మనిషి చనిపోయింది మా గ్రామంలో. చనిపోయినప్పుడు నాకు కొంచెం లోపల వైరాగ్యం కలిగింది. ప్రతి మనిషి చనిపోతున్నాడు కదా, అంటే రేపు కూడా నేను కూడా చనిపోతా కదా, అసలు మరణం అనేది ఎందుకుంది, మరణం తర్వాత ఏముంది అనేది ప్రశ్న నాకు చిన్నప్పటి నుంచే ఉదయించింది. ఆ ప్రశ్న ఎప్పుడైతే నా లోపల రావడం మొదలైందో అప్పటి నుంచి నా జీవితం అనేది అంటే ఒక పరిపూర్ణత జీవితం లేదు. ఎందుకంటే ఒకరికి ఏం చేయాలన్నా లోపల ఇదే ఆలోచన వస్తుండే. అట్లా దానికోసం కొంచెం నా ఆధ్యాత్మికంగా కూడా తిరగడం జరిగింది. మామూలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆ కార్యక్రమాలకు తిరిగేవాడిని. అక్కడ కొన్ని భజన్స్ జరిగేది. ఆ భజన్స్లో కూడా వాళ్ళు ఆత్మ గురించి మాట్లాడు, అంటే తల్లి గర్భము నుండి తనము తేడెవ్వడు, వెళ్ళిపోయేటి నాడు వెంట రాదు, లక్షాధికారైన లవణ మనమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. అంటే ఇలాంటి పాటలు, ఇలాంటి పద్యాలు. ఓ మానవా బంధమే ఈ దేహం, కర్మతో జనుమా జన్మతో కరుమా, మరుమము తెలియక పోతివా, చిన్మయ రూపుని తన్మయ మెరుగక జన్మతో జిక్కి ఉన్నావా, బంధమే ఈ దేహం ఎందుకో ఈ మోహం. కర్మతో జన్మ, జన్మతో కర్మ, అంటే ఏ కర్మలైతే చేస్తా ఉన్నావో ఆ కర్మానుసారంగానే మనం జన్మ తీసుకుంటున్నాం అనేది అక్కడ ఉన్నటువంటి జ్ఞానం. కానీ నాకు ఎందుకంటే అలా చెప్తున్నప్పుడు అది నిజమెంత అబద్ధం ఎంత? సార్ మరి నాకు ఇక్కడ ఒక డౌట్. మీరు ఇంత అద్భుతంగా పాటలు పాడుతున్నారు కదా, అంటే బిఫోర్ మెడిటేటర్ కూడా మీరు సాంగ్స్ పాడేవాళ్ళ, లేకపోతే మెడిటేషన్లోకి వచ్చినాక మీకు ఆ లోపల నుండి ఈ సాంగ్స్ ఇంట్యూషన్ ద్వారా బయటకు వచ్చాయా? నాకు చిన్నప్పటి నుంచి స్వతహాగా జానపద కళాకారుని. ఓకే, మామూలుగా పల్లెటూళ్ళలో పాడుకునే పాటల ద్వారా ఆ పాటల మధ్యలో పెరిగారు. ఓకే, ఈ జానపదాలు, ఈ ఆధ్యాత్మికంగా అవన్నీ ఆ కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని. ఇప్పుడు మీకు ధ్యాన ప్రచారంలో ఇవి చాలా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. అవునవును. నా జీవితము ధ్యానంలోకి వచ్చే వరకు ఆ గత జీవితము ధ్యాన మార్గంలోకి వచ్చినాక నాకు చాలా ఉపయోగపడేది ప్రచారానికి. అంటే నా జీవితంలో నేను ధ్యానంలోకి రాకముందు నా జీవితం ఏదైతే అనుభవం ఉందో, అటు నక్సలైట్ ఉద్యమం కావచ్చు, తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇన్ని ఉద్యమాల్లో పనిచేసినప్పుడు దాని గురించి ఉన్న నాలెడ్జి నాకంతా ఇప్పుడు ఉపయోగపడేది. ఎందుకు ఉపయోగపడ్డదంటే పత్రిసార్ సేవాదల్గా నాకు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యత ఇచ్చిన తర్వాత నాకు ఆ నాలెడ్జ్ అంతా ఇప్పుడు ఉపయోగపడుతుంది. సార్ మరి ఇప్పుడు మీరే చెప్పారు పిరమిడ్ సేవాదల్లో మీకు రాష్ట్ర అధ్యక్షులుగా సార్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు. అంటే ధ్యాన సేవే దైవ సేవ అని చక్కటి క్యాప్షన్ కూడా ఉంది మన పిరమిడ్ సేవాదల్కి. సో మరి మిమ్మల్ని నియమింపడానికి కారణం ఏంటి? అంటే నేను 2014లో ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు సార్ కడతాల్లో నేను ఫస్ట్ పరిచయం సార్కు. సార్ ఏం చేసిండంటే జనరల్గా అందరినీ అడిగిండు, మీరు ధ్యానంలోకి ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు వచ్చారు అని ఇట్లా ఒక్కొక్క మాస్టర్ని అడిగిండు. చాలామంది మానసిక ప్రశాంతత, అనారోగ్యము ఇలాంటి సమస్యలు చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఆ రోజు ఫస్ట్ టైం పత్రిసార్ని కలవడము, చూడడం. ఆ రోజు సారు అక్కడి నుంచి నన్ను కూడా జనరల్గా లేపిండు. అడిగితే ఏమిటి మరి అని అడిగిండు. ఏం లేదు సార్, మరణము తర్వాత ఏమిటి,
మరణాంతర జీవితం ఏంది అనేది చిన్నప్పటి నుంచి ఉన్న ప్రశ్న సార్. నాకు ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాలెడ్జ్ వచ్చింది. ఏదైతే ఆ జ్ఞానాన్ని నేను అనుభవించాలి కదా! ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసు చనిపోతామని. పుడుతామా లేదా అనేది తెలవదు. ఆ అనుభవ జ్ఞానం నాకు రావాలంటే ధ్యానమే చేయాలని నాకు అర్థమైంది సార్. అందుకోసం ఇక్కడికి వచ్చిన. అంటే అప్పుడు సార్ నన్ను లేచి అక్కిచ్చిండు. ఎందుకంటే ఇంతసేపు నేను ఎంతోమందిని అడుగుతూ ఉన్నా. నా వ్యాపారం అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ నాలెడ్జ్ కోసం నేను కూడా నా ఈ ప్రశ్న ద్వారా నేను గురువు దగ్గరికెళ్ళిన. అప్పుడు సార్ నన్ను బాగా అగ్గిచ్చి, అప్పుడు సార్ నాతోటి "నువ్వు నాకు కావాల్సిన వాడికి దొరికినవని" చెప్పి ఆ రోజు నన్ను చెప్పడం వల్ల అంటే 14 నుంచి సాధన చేసినా కదా మేడం. బాగా సాధన 2014లో మీరు ధ్యానంలోకి వచ్చారు. హ్మ్. 2014లో ధ్యానంలోకి 14లోకి వచ్చారు. వచ్చిన. 2017 వరకు ధ్యానం సాధన బాగా చేసిన తర్వాత సార్ అంటే నా జీవితంలో నేను అటు నక్సలైట్ ఉద్యమాలకు వెళ్ళడానికి గానీ, తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం స్వార్థంతోటి చేయలే. నిస్వార్థంతోటే 2 కార్యక్రమాలు చేశాను నేను. అంటే అందులో ఒక 5, ఇందులో ఒక 15 అంటే 20 సంవత్సరాలు. సేవ అనేది నేనేమనుకున్నా అంటే ఈ ప్రజలు సమాజం బాగుండాలి. వీళ్ళందరూ అంటే తెలంగాణ రాష్ట్రం వస్తే అందరూ బాగుంటారు అనే ఒక ఆలోచనతోటి నక్సలైట్ సమసమాజ నిర్మాణం అంటే అందరూ బాగుండాలనే ఆలోచనతోటి సేవా మార్గంలోకెళ్ళిన. సార్ మరి అప్పుడు అక్కడ ఆలోచన విధానం టోటల్లీ డిఫరెంట్ కదా సార్. ఇక్కడ ఆలోచన విధానం టోటల్ డిఫరెంట్. మరి ఎలా మీరు ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు అక్కడి నుండి? అయితే నేను ఇక్కడికి మరణము తర్వాత ఏమిటనే ప్రశ్న నా లోపల ఉంది కదా! దానికి పత్రి సార్ ద్వారా నాకు నాలెడ్జ్ వచ్చింది. ఓకే. అర్థమైపోయింది. అంటే నేను శరీరం కాదు ఆత్మ అనేది సత్యం అర్థమైంది. తర్వాత ధ్యానం ద్వారా ధ్యానంలోని అనుభూతి పొందిన. తర్వాత నేను చెయ్యాల్సిన సేవ ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని ధ్యానంలోకి తీసుకొస్తే అతను ఎటువంటి చెడు వ్యసనాలున్నా వెళ్ళిపోతాయి. ఓకే. అంటే ఒక మనిషి మనలాగా మారతాడు కదా! మరి నేను మార్చాలనుకున్నది అదే కదా! సమాజం అనుకున్నా, రేపు తెలంగాణ రాష్ట్రం ఏదొచ్చినా అంటే ప్రజలు బాగుండాలను. ఈ ధ్యానం ద్వారా అయితే అందరూ ఆనందంగా ఉంటారు కదా! కేవలం అది సంతోషం. ఇది జీవితంలో ఆనందం. ఇంకా ముక్తి కూడా. ముక్తి ముక్తి. వైపు ట్రావెల్ అంటే చేపిస్తున్నారు. వాళ్ళకు ఇప్పుడు లక్షలు డబ్బు ఖర్చు పెడతారు ఆరోగ్యం కోసం. ఇందులో ఎటువంటి డబ్బులు ఖర్చు లేకుండా వాళ్ళు ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇంకా ఆరోగ్యం మెరుగుపరుచుకోవచ్చు. కానీ మెడిసిన్ తీసుకోవడం వల్ల అప్పటి మందం తాత్కాలిక ఉపశమనం ఉంటుంది. శాశ్వత పరిష్కారం లేదు అందులో. ఇందులో శాశ్వతమైన పరిష్కారం ఉంది. కాబట్టి సార్ చెప్పిందంటే ధ్యాన సేవయే దైవ సేవ అని చెప్పింది. ఓకే. తర్వాత కర్మ సిద్ధాంతంలో కూడా పాపము, పుణ్యము 2 కర్మలు ఉన్నాయి. తర్వాత ఈ 3వ కర్మని నిష్కామ కర్మ. ఓకే. ఆ నిష్కామ కర్మ పేరే పిరమిడ్ సేవాదల్ అని చెప్పిండు పత్రి సార్. వండర్ఫుల్. సో సార్ పేరు పెట్టారు. సో మిమ్మల్ని అదే టైంలో నియమించారా సార్? లేదు 2017లో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అప్పుడు జిల్లా అధ్యక్షులుగా పెట్టారు. అప్పుడు మన మాధవి మేడము రాష్ట్ర అధ్యక్షులుగా ఉండే. 2020లో మాధవి మేడం నార్త్ ఇండియాకి ప్రమోట్ చేసి ఓకే. నార్త్ ఇండియాకి ప్రమోట్ చేసి నన్ను స్టేట్ లెవెల్లో నన్ను ప్రమోట్ చేసింది పత్రి సార్. ఇప్పుడు మీరు స్టేట్ లెవెల్లో ఈ వర్క్స్ అన్ని మీరే హ్యాండిల్ చేస్తున్నారనమాట. సో ఇప్పుడు మీరు సార్తో నియమించబడ్డారు సార్. ఇప్పుడు అసలు ఈ పిరమిడ్ సేవా దళ్ అనేది నియమించడానికి గల కారణం ఏంటి? సార్‌కి ఏముంది దీని మీద? అంటే దీని ద్వారా ఎలాంటి వర్క్స్ అవ్వాలని సార్ ఎక్స్‌పెక్ట్ చేశారు? ఒక పిఎస్ఎస్ఏ మూవ్‌మెంట్ ఒక వ్యవస్థను సారు నిర్మించారు. ఎప్పుడైతే పిఎస్ఎస్ఏ మూవ్‌మెంట్‌కు విభాగాలలో సేవాదల్, పిఎంసి, ఇంకా ధ్యాన జగత్ ఇంకా రకరకాల వింగులను తయారు చేశాడు. అందులో మెయిన్ ఏంటంటే ఎక్కడైతే సేవ ఉంటుందో అక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతాయి. సేవ లేకుండా ఏ కార్యక్రమాలు జరగవు. ఫస్ట్ పత్రి సార్ ఏం చెప్పిండంటే ఎందుకు సేవ చేయాలంటే ఇప్పుడు మనము ధ్యాన ప్రచారం ద్వారా నేను శరీరం కాదు ఆత్మ అనే సత్యాన్ని తెలుసుకుంటాడు. కాబట్టి అది శాశ్వతమైన కర్మ. ఇప్పుడు మనం చేసే సేవలో ప్రాపంచిక కర్మ చేస్తే ఏమవుతుంది మేడం? మళ్ళీ నెక్స్ట్ పుణ్యంగా మారుతుంది. అది తర్వాత మళ్ళీ జన్మ ఉంటుంది. ఈ సేవ చేస్తే మళ్ళీ జన్మలేని ఉంటుంది. కాబట్టి మనం భూమి మీద ఒక కర్మ చేయాలి. చెడో మంచో లేకపోతే ఏదో కర్మ చేయాలి. ఈ రెండింటిని ఖాళీగా అయితే ఉండలేము. అవును. అన్నప్పుడు నువ్వు ఏదో ఒక కర్మ చేయాలన్నప్పుడు మరి అది నిష్కామ కర్మ చేస్తే అంటే రాత లేని కర్మ అయినప్పుడు నీ గీతనే ఉండదు. అటువంటప్పుడు నువ్వు భూమి మీదకి రావాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ఇది నిష్కామ కర్మ కింద సార్ సేవాదల్ అనేది పెట్టింది. తర్వాత ఈ పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌ను బలంగా చేయడానికి మాత్రమే సేవాదల్. ఓకే. ఈ పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌ను మనము ఎన్ని రకాలుగా మన అక్కడ ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది మేడం. ఇప్పుడు ధ్యాన మహాయాగం ఉంది. ఆ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ సర్వీస్ చేయాలి.
వాలంటీర్ వ్యవస్థను తయారు చేయాలి. ఆ వ్యవస్థ ఎట్లా చేస్తారు అంటే ఒక బాధ్యత తీసుకునే వాళ్ళు ఎంతమంది బాధ్యత తీసుకుంటారు వాళ్ళను ఎలా టైంలో ఇప్పుడు మనకు ఒక అన్నదానం ఉంది. అక్కడ ఒక 10 మందిని ఉండనియం. తర్వాత వాళ్ళు ఉంటారా ఉండరా అనేది మనకు క్లారిటీ ఉండాలి. యెస్. ఇప్పుడు మనం అక్కడ పెట్టిన వాళ్ళు వెళ్ళిపోయారనుకో మధ్యలో నెక్స్ట్ పరిస్థితి ఎవరు అనేది మళ్ళీ మనకు ప్లాన్ అందుకని ఉండాలి. దానికి ఒక ఆర్గనైజేషన్ వ్యవస్థన సేవాదల్ అనేది ఒక టీమ్‌గా తయారు చేసి దీనికి నేషనల్ ప్రాజెక్ట్ చైర్మన్‌గా దీనికి డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి గారిని 10 సార్లు నియమించి. పెట్టిండు. ఓకే. ట్రస్ట్ చైర్మన్‌గా పాండురంగ సార్‌ను పెట్టిండు. అంటే దీనికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి తర్వాత నేషనల్ చైర్మన్‌గా పరమేశ్వర్ రెడ్డి, స్టేట్ అధ్యక్షులుగా తెలంగాణ అధ్యక్షుడు నన్ను, తర్వాత ఇప్పుడు ప్రెజెంట్లీ వెంకటేశ్వరరావు ఆంధ్రప్రదేశ్. ఇట్లా రాష్ట్రాలకు మండల్ నుంచి గ్రామ స్థాయి వరకు ఈ సిస్టమ్ తీసుకొచ్చిండు పత్రి సార్. సార్ మరి ఇందాక మీరు అన్నారు మీరు ఇలా ఒక ప్రణాళిక కావాలి దీనికి అన్నారు. అంటే మీరు ఏదైనా మీటింగ్ పెట్టుకుంటారు. ఇప్పుడు మీరు అన్నారు పరమేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, మీరున్నారు, వెంకటేశ్వరరావు సార్, ఇంకా మీ దాంట్లో చాలా మంది ఉంటుంటారు. అంటే మీరు ఇలా ఈ వర్క్ చేయాలనుకున్నప్పుడు మీరు ఎలా ప్రణాళిక వేసుకుంటారు? ఫస్ట్ మొదటిగా ఫిజికల్‌గా ప్రతి నెల ఫిజికల్‌గా మీటింగ్‌లు చేసుకుంటాం. ఓకే సార్. తర్వాత ఏ జిల్లా అయితే ఉందో ఆ జిల్లా ఆర్గనైజేషన్ మనకు ఉన్నటువంటి టెక్నాలజీ జూమ్ ద్వారా వారానికి ఒకసారి అలా మాట్లాడుకుంటూ ఉంటాం. ఏమేమి అంటే సేవాదల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ధ్యాన ప్రచారం ఓకే. మెయిన్. ఆ ధ్యాన ప్రచారంలో స్కూళ్ళల్లోకి ధ్యానం తీసుకుపోవాలి ఫస్ట్. అయితే పత్రి సార్ ఎందుకు ఇప్పుడు ఎలా ధ్యానము ఒక తరము రావాలంటే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులకు ధ్యానం చెప్పాలి. ఆ చెప్పాలనుకున్నప్పుడు ఒకరోజు 2 రోజులు కాదు 5 సంవత్సరాలు ఆ స్కూలు దత్తత తీసుకోవాలి. ఓకే. 5 ఇయర్స్. 5 ఇయర్స్. 5 సంవత్సరాలు వాళ్ళు 6వ తరగతి నుంచి 10వ తరగతి ధ్యానం చేసి బయటకొస్తారు. 5 సంవత్సరాలు. అంటే అలా ఒకరు బాధ్యత తీసుకొని ప్రతిరోజు ఆ స్కూల్‌కి పోయి ధ్యానం చేపియాలి 15 నిమిషాలు. ఓకే. కంపల్సరీగా అన్నట్టు. అట్లా స్కూల్ మొత్తం ఎప్పుడైతే దత్తత తీసుకుంటామో అప్పుడు ఏమైతంటే ఒక తరం మొత్తము ధ్యానం తెలిసిన తరం వస్తుంది. కరెక్ట్ సార్. ధ్యానము తెలిసిన తరం మొత్తం వచ్చి ఒక తరం మొత్తం ఉంటుంది అప్పుడు. ఇది సార్ ఇచ్చినటువంటి మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత ఏ పిరమిడ్లు అయితే కట్టబడ్డాయో ఆ పిరమిడ్లను ఆ దత్తత తీసుకొని అక్కడ పిరమిడ్లో సాధన జరిగే విధంగా చూసుకోవాలి. ఓకే. అది సేవ. స్కూళ్ళ విద్యార్థులకు ధ్యానము. తర్వాత మనకు ఈ ప్రకృతితోటి పత్రిసారి ఎలా మమేకమైందో తెలుసు. చెట్లను నాటే కార్యక్రమం. ఓకే. రెండవది పరిశుభ్రత, స్వచ్ఛ స్వచ్ఛ భారత్. భారత్. ఇది కంపల్సరీ. ఇవి సేవ ద్వారా మనందరినీ అంటే మోటివేట్ చేయాల్సి ఉంటుంది. మన ఎలా ఉంచుకోవాలి, ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి, చెట్లను పెట్టుకోవాలి, తర్వాత స్వచ్ఛ భారత్ చేయాలి. ఇవన్నీ సేవాదళం ద్వారా జరగాలని చెప్పి పత్రి సార్ ఒక 14 గైడ్లైన్స్ ఇచ్చిండు సార్. 14. 14 గైడ్లైన్లలో ఒక నేషనల్ చైర్మన్, తర్వాత రాష్ట్ర అధ్యక్షులు, తర్వాత జిల్లా అధ్యక్షులు, తర్వాత మండల్ కోర్ కమిటీలో ఒక 18 మంది రావాలి. సార్ ఇప్పుడు మీరు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. సో మరి మీ ఆధ్వర్యంలో ఇప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్లో అసలు ఏం వర్క్స్ జరిగాయి? సారు శరీరం వదిలేసిన తర్వాత ఈ మూమెంట్ ఎలా జరుగుతుంది అనేది ఒకటి ఉంది. సారు ఉన్నప్పుడు సార్ ఒక మాట చెప్పిండు అందరిలో. డాక్టర్ పరమేశ్వర్ రెడ్డి చాలామంది ఉన్నప్పుడు ఏం చెప్పిండంటే, రేపు నేను శరీరం వదిలేస్తా, మీరు శరీరం వదిలేస్తారు, కానీ ఇది శాశ్వతంగా నిలబడే ఒక వ్యవస్థ కావాలి అని చెప్పి పత్రి సార్ కోరుకున్నాడు అప్పుడు. అంటే మనం లేకున్నా ధ్యానం అనేది ప్రచారం అనేది జరగాలి అని చెప్పి సారు కోరుకున్నాడు. కోరుకున్న తర్వాత పత్రి సార్ శరీరం వదిలేసిన తర్వాత అది నా మైండ్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు సార్ లేడు కదా, మరి ఆయన కోరుకున్నాడు కదా, ఇది జరగాలి కదా అని అనుకున్నప్పుడు అప్పుడు సారు శరీరం వదిలేసిన తర్వాత నేను నవంబర్ 11/11కు పత్రి సార్ పుట్టినరోజు సందర్భంగా సిద్దిపేటలో ఒక శాఖా ర్యాలీ ప్లాన్ చేసినాం తెలంగాణలో. అది 11/11 కాకుండా అది జన్మదిన వేడుకల సందర్భంగా నవంబర్ 13 నాడు సిద్దిపేటలో ఒక మెగా శాఖా ర్యాలీ ప్లాన్ చేసినాం. ఆ ప్లాన్ చేసిన తర్వాత దానికోసం నేను కొంచెం వర్క్ చేసినాం. అంటే అది ఎట్లా దీన్ని మూమెంట్ కావాలని చెప్పి అప్పుడు ఆ వర్క్ చేసినప్పుడు అది బ్రహ్మాండంగా ఒక 2000 మందితోటి ఆ ర్యాలీ సక్సెస్ అయింది. శరీరం వదిలేసిన తర్వాత చార్మినార్ ర్యాలీ తర్వాత ఆ ర్యాలీ కాబట్టి అది సార్ ఉన్నప్పుడు డిక్లేర్ అయింది చార్మినార్ ర్యాలీ. డిక్లేర్ అయింది కాబట్టి జరిగిందేమనుకున్నాం. తర్వాత సారు శరీరం వదిలేసిన తర్వాత ఆ ర్యాలీ చేసిన అంటే అప్పుడు 2000 మంది రావడం ద్వారా అప్పుడు ధ్యాన మహాయాగం పత్రిజీ ధ్యానమా ఎలా జరుగుతుంది అసలు సార్ లేడు కదా అనే ఆలోచన కొంచెం దూరం అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ర్యాలీకే ఇంతమంది వచ్చారంటే రేపు ధ్యాన మహాయాగం బాగా జరుగుతుంది. అప్పుడు ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి, ఇంకా మకం హనుమంతరావు అందరూ చాలామంది కూర్చొని డిస్కస్ చేసేది. ఇది బాగా జరిగింది మరి ర్యాలీ, ఇది ఏం చేద్దామంటే అప్పుడు నేను చెప్పిన ఇది నెలకు ఒక ప్రోగ్రామ్, నెలకు ఒక ర్యాలీ ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నాను తెలంగాణలో తెలంగాణ సేవాదళ ఆధ్వర్యంలో నేను ఆర్గనైజ్ చేస్తాను సార్.
మీ సహకారం ఉండాలి, ట్రస్ట్ వాళ్ళందరూ సహకారం ఉండాలి. వాళ్ళు ఏం చేశారు, ఆర్థికంగా విజయభాస్కర్ రెడ్డి ఎట్లాంటి ఆర్థికంగా కొంచెం ఇబ్బంది వస్తే నేను దాన్ని డీల్ చేస్తాను అని చెప్పి ఆ విజయభాస్కర్ రెడ్డి సార్ కమిట్మెంట్ అయితే అట్లా ఇప్పుడు దాదాపు తెలంగాణలో ఇప్పుడు 3వ సంవత్సరం ప్రతి నెల చివరి సండే ర్యాలీ జరుగుతూ ఉన్నాయి. ఓకే. 3 ఇయర్స్ నుండి 3 ఇయర్స్ పిరమిడ్ సేవాదల్ ఆర్గనైజ్ చేస్తాం. ఆర్గనైజేషన్. ఓకే, వండర్ఫుల్ సార్. అంటే శాకాహార ర్యాలీ ద్వారా ఇంకా విస్తృతంగా ధ్యాన ప్రచారం కూడా వెళ్తుంది మనకి. అయితే ధ్యాన ప్రచారం అనేది మేడం ఇప్పుడు ఎక్కడో ఒక మనము సభ ఏర్పాటు చేసుకున్నాము, అవును, అది ఒక హాల్లో పెట్టుకున్నాము, హాల్లోకి బయటకు వెళ్ళిపోయాం. కరెక్ట్. ర్యాలీ ద్వారా ఏమైతే జనాలలో చైతన్యం చేస్తున్నాం. పిరమిడ్ గురించి మనం క్యాపులు పెట్టుకుంటాం, ధ్యానం గురించి చెప్తూ ఉంటాం, శాకాహారం కోసం. ఈ ఒకే సమయంలో ఈ 3 ప్రచారం జరుగుతుంది. పిరమిడ్ గురించి జరుగుతుంది, ధ్యానం గురించి జరుగుతుంది, శాకాహారం కోసం జరుగుతుంది. ఆ ఆలోచనతోటి మేము చేసినప్పుడు అది విజయభాస్కర్ రెడ్డి ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ఆయన నేను 100% మీకు ఏ రకమైన హెల్ప్ అయినా చేస్తా అని చెప్పి అట్లా ఇప్పుడు ఆయన సపోర్టు చాలామంది అప్పుడు తర్వాత మనకు ఎవరైతే ఉన్నారో అందరు సపోర్టు. పిఎంసి ఛానల్ కూడా దాని గురించి ప్రచారం లైవ్ చేయడము, ఇవ్వడము. తర్వాత ఛానల్ ద్వారా లైవ్ చేయడము, ఇట్లా చాలా బాగా జరిగింది. దాంతోటి ఇప్పుడు 10 సార్లు శరీరం వదిలేసిన తర్వాత ఆ ర్యాలీ ద్వారా బాగా జరుగుతుంది కాబట్టి ఇంకా ర్యాలీలను చేస్తూ ఇంకా ధ్యాన ప్రచారం ఇంకా ఎలా చేయాలని ఎప్పటికెప్పుడు ప్రణాళికలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. సార్ ఇప్పుడు మరి డిస్ట్రిక్ట్ లెవెల్లో అయిపోయిన తర్వాత మండలాలుగా మీరు ఎలా ప్లాన్ చేశారు? 10 సార్లు ఇచ్చింది ఏంటి అంటే మనకు జిల్లా అధ్యక్షులు, తర్వాత మండల్ అధ్యక్షులు, ఆయన కింద ఒక కోర్ కమిటీ 18 మంది. 18 మంది. ఆ 18 మందిని మనం ఫిలప్ చేస్తే అది గ్రామ స్థాయిలకు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. ఓకే. ఎప్పుడైతే సేవ అనేది ఎవరైతే ఇంట్రెస్ట్గా చేస్తారో సారు ఏదైతే కోరుకున్నారో లక్ష్యాన్ని ముందుకు తీసుకుపోతారనే ఒకే ఒక ఆలోచనతోటి సార్ పెట్టండి. నాకు అర్థమైంది, తర్వాత అర్థమైంది. సార్ తోటి చాలాసార్లు నేను డిస్కస్ చేసినా కానీ సార్ ఎందుకు తీసుకొచ్చింటే సేవ అనేది హయ్యర్ దీంట్లో కాబట్టి ఆ సేవా మార్గంలో అందరూ సేవ చేయాలని ఒకే ఒక ఆలోచనతోటి సార్ ఇది క్రియేట్ చేసిండని నాకు అర్థమైంది. అట్లా ధ్యాన ప్రచారం అనేది రెగ్యులర్గా ధ్యాన ప్రచారం చేయడానికి సేవాదలు. ఓకే. పిఎంసి ఛానల్ కూడా పిఎస్ఎస్ఏ మూమెంట్ను బలంగా చేయడానికే తప్పించి వేరే ఆలోచన. ఇప్పుడు డిజిటల్గా ఉంది మేడం, ఇప్పుడున్న టెక్నాలజీ ఉంది. ఈ టెక్నాలజీకి పిఎంసి ఉపయోగపడుతుంది. అవును. ఇప్పుడు టెక్నాలజీ లేనప్పుడు కాదు, టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ మనం వాడుకోవాలి. అప్పుడు ఏది అవసరమో అది. ఇప్పుడు ప్రతి చేతిలో ఒక మొబైల్ ఉంటుంది. అవును. ఆ మొబైల్లో పిఎంసి అని కొడితే జనరల్గా ధ్యానం గురించి ఏందని మొత్తం మస్తు తెలుస్తాడు. కాబట్టి అది సార్ తెలిసే ఇవన్నీ ఈ 2 పెట్టిండి అని నాకు అప్పుడు అర్థమైపోయింది. సార్ ఇప్పుడు స్వచ్ఛ భారత్ నిజంగా సార్ కూడా చాలా ఇష్టమైంది. సార్ అవును. ఎన్నోసార్లు చెప్తూ ఉంటారు అవును. సో ఎక్కడ చెత్త ఉండొద్దు అని. సో ఈ స్వచ్ఛ భారత్ అనేది మీరు ఎప్పుడైనా మీ అండర్లో జరిగిందా? లేదు మేడం, ఇప్పుడు నేను కడతాల మట్టుకే స్వచ్ఛ భారత్ చేసినాము, ఓకే. ధ్యానమాయ. ఇంకా బయట చేయలేదు, ఎందుకంటే ఇంకా టీము రాలేదు మనకు. ఆ జిల్లా టీము, మండల్ టీం వచ్చినప్పుడు స్వచ్ఛ భారత్ అని చేయాలి. ఇంకొక 2 ఏంటంటే వేరే సంస్థ ఆధ్యాత్మిక సంస్థలు ఏవైనా ఉన్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక భక్తికి సంబంధించి లేకపోతే తిరుపతి దేవాలయం ఏదో కార్యక్రమాలు జరుగుతున్నాయి అనుకోండి, అక్కడ మనం సేవాదలు ఆర్గనైజ్ చేయాలి. సేవాదలు స్కార్ప్ వేసుకొని సేవాదలు టీషర్ట్స్ వేసుకొని అక్కడ సర్వీస్ చేయాలి మనం. అది ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా సరే అక్కడ మనం ఉండి పని చేయాలి. అది సార్ కోరుకున్నాడు. ఇంకా అదంతా ఇంప్లిమెంటేషన్ చేయాలి కాబట్టి ఇంకా టైం ఉంది అని అనుకుంటున్నాను. ఇంకా సార్ మరి ఇప్పుడు మీ పిరమిడ్ సేవాదల్లో వర్క్ చేయాలనుకుంటే ఇప్పుడు మీరు అన్నారు కోర్ కమిటీ కావాలని, అంటే మీరు సెలెక్ట్ చేసుకుంటారా లేకపోతే వాళ్ళకి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మేము చేస్తాము అని వస్తే మీరు తీసేసుకుంటారా? ఫస్ట్ ఇది కడతాల్లో జరుగుతుంది ప్రతి సంవత్సరం ధ్యాన మహాయాగంలో. సేవ ఎవరు చేస్తారని ఫస్ట్ మేమే అని చేస్తాం. చేసినప్పుడు ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళంతా ఒక డాటా తయారు చేస్తాం. ఇప్పుడు ఈ సంవత్సరం సేవ ఎవరు చేసారు, ఎట్లా చేసారు, ఎక్కడెక్కడ వాళ్ళు చేసారు అనేది ఒక డాటా ఉంటుంది. అందులో ఎవరు ఎంత యాక్టివ్గా ఎంత ఇంట్రెస్ట్గా చేసారు అట్లా మొత్తం డాటా అంతా ఒక సపరేట్ డాటా తయారు చేసుకుంటాం. మండల్ లెవెల్లో డాటా తయారు చేస్తున్నాం. ఆ డాటా ద్వారానే ఈరోజు మేము ఆ కార్యక్రమాలు చేస్తాం. అంటే ఇప్పుడు మనకు కడతాలో ధ్యాన మహాయాగం అప్పుడు మీరు కొంతమందిని సెలెక్ట్ చేస్తారు, అక్కడ ఒక స్టాల్ పెడతారు. సో వాళ్ళు మార్నింగ్ వచ్చిన తర్వాత ఈ వర్క్స్ మీకు అని మీరు అలర్ట్ చేస్తారు అనమాట. సో వాళ్ళందరూ పర్ఫెక్ట్గా, కానీ మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎలా చేస్తున్నారు, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళకి పని అప్పగించడానికి అనమాట. సో మరి మీరు సార్ శాకాహారం గురించి ధ్యానం గురించి మీరు సాంగ్స్ పాడుతూ ఉంటారు. సో అవి మీరు ఓన్గానే రాసుకుంటారా లేకపోతే ఎలా వస్తాయి ఆ సాంగ్స్? నేను ఒక 2 పాటలే రాసిన మేడం, ఎక్కువ రాయలేదు. ఎందుకంటే నా పాటల ద్వారా చైతన్యం చేయాలని ఒక ఆలోచన ఉన్నప్పుడు 2 పాటలు రాసిన. తర్వాత 10 సార్లు ధ్యానం చేద్దాం పాట రాసిండు ఆల్రెడీ అప్పటికి. అది ధ్యానం చేద్దాం పాట. తర్వాత శటగోపం శ్రీనివాస్ గారు అంతకుముందు శాకాహారం కోసం కొన్ని పాటలు రాసిండు. ఈ మధ్యలో రీసెంట్లీ సోలాపూర్ చంద్రశేఖర్ రెడ్డి 10 సార్ మీద రాసిన పాట. అంటే అట్లా పాటలన్నీ చాలామంది రాసిన వాళ్ళ పాటలే నేను వీటికి కొన్ని ట్యూన్ చేసుకొని పాడుతూ ఉన్నాను ఇప్పటికీ. ఓకే. నేను రాయవలసిన అవసరం లేకుండా ఉంది ఇప్పుడైతే.
సార్ మరి మీరు ధ్యానము, శాకాహారం పాడుతుంటే చాలాసార్లు మేమందరం విని ఉన్నాము. ఆ! కానీ పిరమిడ్ సేవదలు మరి మీరు చాలా చక్కటి రోల్‌లో ఉన్నారు దీంట్లో. ఆ! దీనికి రిలేటెడ్ మీరేదైనా పాట రాసున్నారా? రాస్తే పాడి ఉన్నారా ఇంతకుముందు? హ్మ్. దానికి నేను సారు ఇది సేవాదల్ రేడియేషన్ తర్వాత 2017లో ఒక 2 పాటలు చేసిన మేడం. అయితే ఒక పాట శటగోపం శ్రీనివాస్ ద్వారా పిలిపించి రాయించినాం. సార్ ఏదైతే ఈ 14 గైడ్‌లైన్స్ ఇచ్చిండో, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ పాట రాసినాం. తర్వాత ఇంకో పాట రాసినాం. అంటే ఈ పాట నేను ఆల్రెడీ రికార్డ్ చేసినా. ఇంకా మళ్ళీ రికార్డు ద్వారా కాకుండా నేను కొంచెం మీకు ఆ పాట వినిపిస్తా. ఓకే సార్. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం ఆ పాట. సార్ ఏదైతే ఆశయం ఉందో దాన్ని మొత్తము ఈ పాటలో పెట్టినాం. పిరమిడు సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది, అంకిత భావముతో అనుకున్నది సాధిస్తుంది, పునరంకిత భావముతో అనుకున్నది సాధిస్తుంది, పిరమిడు సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది, నీవు నేనను భేదము లేనిది సేవాదళము, సమిష్టి తత్వము కలిగి ఉన్నది సేవాదళము, కలతలు లేని ధ్యానుల కలయిక సేవాదళము, ఖచ్చితత్వమును కలిగి ఉన్నది సేవాదళము, క్రమశిక్షణతో కదులుతున్నది సేవాదళము, పిరమిడు సేవాదళమే కదిలింది, సంస్థాగతముగా పని మొదలెట్టిన సేవాదళము, సమూలమైన మార్పును తెచ్చును సేవాదళము, బాల్యము నుండే ధ్యానము నేర్పును సేవాదళము, భావితరాలకు ధ్యానము తెలుపును సేవాదళము, బంధ విముక్తుల గావించును మన సేవాదళము, పిరమిడు సేవాదళమే కదిలింది, మనుషులలోని మానవత్వమే సేవాదళము, మానవాళికి మేలు చేయును సేవాదళము, జీవుడు దేవుడు ఒకడని తెలిపే సేవాదళము, జీవకోటిని సంరక్షించును సేవాదళము, అహింస ధ్యాన జగతిని చేయుటే దీని లక్ష్యము, పిరమిడు సేవాదళమే కదిలింది, మన లక్ష్యం కోసం అడుగులు ముందుకు వేసింది, నిరంతరము శ్రమ కూర్చి నిలుచును సేవాదళము, నిండు త్యాగముకు నిదర్శనము మన సేవాదళము, నిరంతరము శ్రమ కూర్చి నిలుచును సేవాదళము, నిండు త్యాగముకు నిదర్శనము మన సేవాదళము, ఆగిపోని చైతన్య చక్రమే సేవాదళము, ఆకాంక్షను నెరవేర్చుతుంది మన సేవాదళము, శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదళము, శాశ్వతమై వర్ధిల్లుతుంది మన సేవాదళము. ఇది పత్రి సార్ కోరుకున్నటువంటిది. సార్ ఒక మాట చెప్పిండు మేడం, వ్యక్తులు కాదు కావాల్సింది వ్యవస్థ నిర్మాణం కావాలి. ఎప్పుడైతే వ్యవస్థ నిర్మాణం కావాలంటే నేను నాది అనేది పోవాలి. దీనికి సేవ ద్వారా మాత్రమే ఇది పోతుంది అనేది పత్రి సారు ఆలోచించి అందరినీ ఈ సేవా మార్గంలోకి తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థితి ఏదంటే సేవ. అది మీ అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ సేవా మార్గంలో పత్రి సారు మనము గత జన్మలల్లో తిన్నటువంటి అన్ని జన్మలలో ఇంతో అంతో మాంసం తినుకుంటూ వచ్చినాం. ఆ మాంసం తిన్నటువంటి ఏ కర్మ అయితే ఉందో ఆ కర్మ దగ్ధం కావడానికి శాకాహార ర్యాలీలు, అన్ని జన్మలలో చేసిన పాపకర్మలన్నీ దగ్ధం కావడానికి శాకాహార ర్యాలీలు. తర్వాత మనం ఈ ఉన్నటువంటి ఈ కాలంలో హడావిడి ప్రపంచంలో దీంట్లో మనం సాధన చేసుకోవడానికి ఒక సాధనా కేంద్రము పిరమిడ్ ధ్యాన మందిరం. సారు తొందరగా మనం ధ్యాన స్థితి పొందడానికి మాత్రమే ఆ పిరమిడ్ నిర్మాణం. తర్వాత ఇందులో ఈ రెండిట్లు ఎప్పుడైతే మనం ఇదైపోతామో సేవ ఫైనల్గా అల్టిమేట్. ఎవరైతే ఈ ధ్యాన ప్రచారం చేస్తూ వాళ్ళ జీవితం సేవా మార్గంలోకి తీసుకుంటారో అప్పుడు వారి జన్మ నిష్కామ కర్మ, అదే చివరి జన్మ అని చెప్పి పత్రిసారి ఏదైతే చెప్పిండో అదంతా మనకు ముందట చేసి పెట్టిండు. ఆయన తయారు చేసి పెట్టింది కాబట్టి ఈరోజు తొందరగా ఇంత ధ్యానంలో అనుభవాలు పొందుతున్నాం. ఈరోజు పిరమిడ్లో ధ్యానం చేసి ఈరోజు శాకాహార ర్యాలీలో అందరూ పాల్గొంటా ఉన్నాం. కాబట్టి ఇది పత్రిసారి మనందరినీ తొందరగా ఇదే జన్మలో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవడానికి ఏర్పాటు చేసినట్టు ఈ కార్యక్రమాలు.
వండర్ఫుల్ సార్. నిజంగా చాలా చక్కగా చెప్పారు. సో, మీరు ఇందాక అన్నారు సార్, వేరే ఆర్గనైజేషన్ దగ్గర ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు గూడా మన పిరమిడ్ సేవాదల్ వెళ్ళి మనం అక్కడ వాలంటరీ వర్క్ చేయాలి. చేయాలి. సార్ కోరిక అది అని చెప్పారు. అవును. అలా సార్ ఇంకేమన్నా అనుకున్నయి మీకే గుర్తున్నయి ఏమన్నా ఉన్నాయా సార్? ఒకటే మేడం, సార్ చెప్పింది నిరంతరము స్కూల్లో ధ్యానం జరగాలి. ప్రతిరోజు ధ్యానం జరగాలి విద్యార్థులకు. ఇది ఒక తరం వచ్చేస్తదని చెప్పిండు. తర్వాత ఈ స్వచ్ఛ భారత్ చెట్లు, ఈ భూమిని కాపాడుకోవాల్సిన మనకే బాధ్యత కాబట్టి ఇక్కడ ఇది. తర్వాత ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు అక్కడ వాలంటీర్ చేయడం. ఇది సారు కోరుకున్నటువంటిది. గ్రామ స్థాయిలో సేవాదళం ఉండాలనేది సారు ఆలోచన. ప్రతి గ్రామంలో ఒక 18 మంది సేవాదళ టీమ్ కావాలని సార్ కోరుకున్నాడు. మనం ఎక్కడి దాకా పని చేయమనంటే మండల్ దాకా చేయమని చెప్పిండు. ఓకే. మండల్ వరకు మనం తీసుకెళ్లితే ఆ మండల్ నుంచి ఆటోమేటిక్ అదే వెళ్ళిపోతుందని చెప్పిండు. ఇక్కడ మన గ్రామాల్లోకి. గ్రామాలలో మనం వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పిండు. మండల్ వరకు మనం పని చేయగలిగితే, మండల్ వరకు ఒక 18 మందిని తయారు చేయగలిగితే, గ్రామాలలోకి ఈ మండల్ ద్వారా ఆటోమేటిక్ వెళ్ళిపోతుందని చెప్పి సార్ చెప్పిండు. కాబట్టి సారు కోరుకున్నది సేవాదళ ద్వారా అందరికీ ధ్యాన ప్రచారం జరగాలి. నిరంతరము ధ్యాన ప్రచారం జరగాలి. సారు ఏదైతే శాశ్వతంగా నిలబడాలి, వ్యక్తుల ద్వారా కాకుండా ఒక వ్యవస్థ నిర్మాణం కావాలని కోరుకున్నాడు. అది సేవాదళ అందుకే ఉందని నేను అనుకుంటున్నాను. సార్ మరి మిమ్మల్ని స్టేట్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా సార్ నియమించారు. దాని ఆధ్వర్యంలో మీరు ఎంతో అద్భుతమైన వర్క్ చేస్తున్నారు. ఈ మీ జర్నీలో మీరు మర్చిపోలేని ఒక అనుభవం? మేడం, నేను ఎందుకంటే నేను ఇష్టంతోటి మొదలుపెట్టిన ఒకటి. పద్రి సార్ అంటే నాకు చాలా అభిమానం. చాలామందికి అభిమానం ఉంది. ఓకే. అందులో నేను ఏ పని చేసినా ఎంత కష్టం ఉంది అని కాదు, నేను ఎంత ఇష్టంతోటి చేస్తున్నా అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి నేను సార్ తోటి తిరిగిన, సార్ తోటి జర్నీ చేసి, సార్ దగ్గర ఎలా ఉన్నాడు సార్ నేను అబ్జర్వ్ చేసిన. ఇది నేను ఒకటి సార్ దగ్గర ఏవి మిరాకిల్స్ లేవనో లేకపోతే అని అనుకోవచ్చు. కానీ సార్ దగ్గర అద్భుతమైన వ్యక్తి. రేపు రాబోయే తరం మనం ఈరోజు శ్రీకృష్ణుడి గురించి, సాయిబాబా గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో పత్రి సార్ గురించి మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఆయన ఈరోజు మనం పత్రి సార్ను శ్రీకృష్ణుడి లెవెల్లో చూడకపోవచ్చు, శ్రీకృష్ణుడు అనుకోకపోవచ్చు. కానీ నేను అనుకుంటా పత్రి సారే శ్రీకృష్ణుడని. అందుకే సార్ పాట ఒకటి ఉంటుంది. కృష్ణుడే బుద్ధుడంట, బుద్ధుడే యేసు అంట, ఈ యేసుయే అల్లా అంట, అల్లయే కృష్ణుడంట, అంతా ఒకటే అంటారు అన్నలారా. ఇది పత్రి సార్ రాసిండు ధ్యానం చేద్దాం రో దాంట్లో. నాకు నేను ధ్యానం చేద్దాం రో పాట స్టేజ్ మీద పాడుతూ ఉంటే అది అట్లా ఫ్లోలో వచ్చేసింది. ఓకే. కృష్ణుడే బుద్ధుడంట, బుద్ధుడే యేసు అంట, యేసుయే అల్లా అంట, అల్లయే కృష్ణుడంట, అల్లయే కృష్ణుడంట, కృష్ణుడే పత్రిజీ అంట, అంతా ఒకటి అంటారు అన్నలారా. ఇది నాకు ఫ్లోలో వచ్చింది. అంటే నా లోపల నేనేమనుకుంటున్నా, ఇప్పుడు నేను పత్రి సారును నాకు తెలిసి ఈ భూమి మీద శ్రీకృష్ణుడు ఎవరన్నా అనుకోవచ్చు, అన్నీ కలిపిన అవతారమే పత్రి సార్ అని అనుకున్నాను. కాబట్టి నాకు నా జీవితం ఒక అద్భుతం మేడం. ఒకరోజు నేను ఈరోజు 2014లో ధ్యానంలోకి రాకపోతే నేను అనారోగ్యంతో అసలు నాకు ఏమీ జ్ఞానం లేని ఈరోజు నేను శ్రీకృష్ణుని గురించి, రాముడి గురించి, భగవద్గీత గురించి, యోగి వేమన గురించి మాట్లాడుతున్నాను అంటే పత్రి సార్ జ్ఞానమే. కాబట్టి నేను ఇంకా వేరే అయితే ఏమనుకోలేదు. నేనైతే ఏ కార్యక్రమం చేసినా ఇష్టంతో చేస్తా కాబట్టి నాకు ఎలాంటి కష్టం అనేది లేదు. అవన్నీ జరుగుతూ ఉంటాయి. అది పెద్దగా ఎందుకంటే సార్ దగ్గర చూసినాం కదా మేడం, ఆయన ఎంతమందిని డీల్ చేసిండు పత్రి సార్. మరి అట్లాంటప్పుడు మనం ఎందుకు ఆలోచించాలి? వండర్ఫుల్ సార్. నిజంగా అంటే మీరు చెప్పారు ఇందాక, నేను ఇష్టంతో చేస్తాను, నాకు అది కష్టం అనిపించదు అని. అందుకే సార్ పిరమిడ్ సేవాదల్లో సేవలో మిమ్మల్ని నియమించారనుకుంటా. చాలా బాగుంది సార్. మరి ఈ సందర్భంగా సార్ గురించి అంటే మీరు చెప్పారు, నేను ఎలా ఉండేవాడిని, మీ లైఫ్ ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకెళ్ళడానికి మనకు సార్ వచ్చారు భూమి మీదకి మనందరినీ. సో అలా మీ లైఫ్ చాలా ట్రాన్స్ఫార్మ్ అయింది. ఈ సందర్భంగా మీరు పత్రిజీ గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? జాతస్య హి ధ్రువో మృత్యుం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పర్యార్యేర్దే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. ఇది భగవద్గీత. ఈ ఎంతోమంది నేను చిన్నప్పటి నుంచి భగవద్గీత పారాయణం పోయేవాడిని నేను. అసలు దీనికి అర్థము అనేది అసలు నాకు తెలియదు. ఇది పత్రి సార్ దగ్గరికి వచ్చాక అర్థమైంది. ఏమిటంటే పుట్టిన వానికి మరణము తప్పదు అనేది అందరికీ తెలుసు, కానీ మరణించిన వానికి జన్మము తప్పదు అనేది ఎవరికి తెలియదు. ఇది ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యం అని చెప్పి అప్పుడు ఆ శ్లోకానికి సార్ స్టేజ్ మీద చెప్పినప్పుడు అప్పుడు నేను పూర్తిగా సార్ ఏందో నాకు అర్థమైపోయింది, పత్రి సార్ ఏందో. ఈ మధ్యలో నాకు సోలాపూర్ చంద్రశేఖర్ రెడ్డి
ఆయన కవిత రాసిండు పత్రిసార్ గురించి. ఆయన సార్ ఎలా ఉండేవాడు అని చెప్పి. అప్పుడు నాకు అది 'ధ్యాన జగత్' బుక్‌లో వచ్చింది. అది ఆయన దాన్ని నేను చదువుతా ఉంటే అదెందుకో నాకు చాలా బాగా అనిపించింది. పత్రిసార్ గురించి బాగా ఉందది. అప్పుడు నేను దాన్ని పాటగా మలిచిన. ఆ పాట వినిపిస్తా. పత్రిజీ అంటే పత్రిజీ అంటే సృష్టిని నడిపిస్తున్న మూల చైతన్యానికి ప్రతిరూపం. దశావతారాల తరువాత ధ్యానావతారాన్ని ఎత్తి సత్యలోకాన్ని స్థాపించడానికి సావిత్రమ్మ కడుపున జన్మ తీసుకున్నా మహా అవతారం పత్రిజీ అంటే. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. లక్షలాది పుస్తకాలు చదివి సారము గ్రహించి పుడమి పైన నరుడిగా నడిచిన గ్రంథాలయం. దేశ విదేశాలలో లక్షలాది ధ్యానులను, వేలాది బ్రహ్మ ఋషుల బ్రహ్మ విద్వరిష్టలను ధరణి పైన ధ్యాన జగతు నిర్మించడానికి ధ్యాన జగతు గురువులను తయారు చేసిన సర్వాత్మా పత్రిజీ అంటే. నీ ఇంటికి వచ్చి నీతోటే ఉండి నువ్వు ప్రేమతో పెట్టిన తాజా రొట్టెలు తిని నువ్వు పెట్టిన పిడికెడు వేడి వేడి మెతుకులని పంచభక్ష పరమాన్నంగా ఆరగించి నులక మంచంపై నా షోలాపూరు చెద్దరుపై ఆయిగా నిద్రించిన ప్రేమమూర్తి పత్రిజీ. ఆనాడు ద్వాపరమున బీదకు చేలున్ని ఆత్మీయంగా లుముకున్న శ్రీకృష్ణుడు పత్రిజీ. నీ చిన్నవాణ్ణి పెద్దవాణ్ణి బీదవాణ్ణి ధనవంతుని జ్ఞానిని అజ్ఞానిని సమానంగా చూసి శ్వాస మీద ధ్యాస అంటూ ధ్యానము బోధించి నీ శ్వాసే నీ గురువని గుట్టు ఎరుక చెప్పి అహింసా జీవితము ఆచరించమంటూ అందరిలో తనను తాను చూసుకున్నా పరమాత్మా పత్రిజీ అంటే. ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక శకానికి కాదు ఒక యుగానికి ప్రతినిధి. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఒక యుగ పురుషుడు మన పత్రిజీ. ఇది పత్రిజీ సార్ అంటే. వండర్ఫుల్. పత్రిజీ రెండు నీ శ్వాసే నీ గురువు అని చెప్పిండు, నువ్వే భగవంతుడు అని చెప్పి. ఇంతకంటే గొప్పగా ఎవరు చెప్పరు. పత్రిజీ సార్ అంటే అది మేడం. ఎందుకంటే ఎవడికి బానిస కాకురా, నీకు నువ్వే బానిసగా నీ శ్వాసే నీ గురువు అని చెప్పిండు, నువ్వే భగవంతుడు అని చెప్పిండు. ఇంకేమున్నది ఇక? ఏ గురువు దగ్గరికి పోవాల్సిన అవసరం, ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నువ్వు కూర్చో నీ శ్వాస మీద ధ్యాస పెట్టు అని చెప్పిండు. నువ్వు భగవంతుడు అని చెప్పిండు. ఏ భగవంతుడు ఇంకొక దగ్గరికి పోదు కదా, అతనే భగవంతుడు. అంటే అంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చింది. ఇంకా మనము పత్రిజీ సార్ దగ్గర ఇంకేం కావాలని కోరుకుంటాను. ఉన్నది పూర్తిగా చెప్పి ఆయన శరీరాన్ని వదిలేసిన నాకు అర్థమైంది. కాబట్టి నేను ఈ భూమి మీద ఉన్నంతసేపు సార్ ఇచ్చినటువంటి బాధ్యత సేవాదళం. ఈ సేవాదళను ఏదైతే సారు కోరుకుండో ఈ మండల స్థాయి వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, అది జరిగితే కంప్లీట్ వర్క్ అయిపోయినట్టే. కాబట్టి సారు ఆశయాన్ని తీసుకుపోవాలి. అందరూ సేవాదల్లో మరి పాల్గొని మన జీవితాన్ని
నిష్కామ కర్మ చేస్తూ మన జీవితాన్ని ముక్తి అనే మార్గంలోకి వెళ్ళాలంటే సేవ ఒకటే ఫైనల్ మాల్ కాబట్టి మరి అందరూ సేవా దల్లో పిరమిడ్ సేవా దల్లో చేరాలని అందరినీ కోరుకుంటూ మరి పిఎంసి ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ పిఎంసి ఛానల్ ద్వారా మరొక సేవాదలను అందరికీ పరిచయం చేయాలని ఒక తపనతోటి మరి ఈ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. మరి అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా పిఎంసి మేనేజింగ్ అందరికీ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి ఎంతో చక్కగా ముఖ్యంగా మీ మాటల్లో మీ పాటల్లో పత్రిజీ అంటే మీకు ఎంత భక్తి, అంటే ఆయన మాటలకు మీరు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారనేది అర్థమైంది సార్. మరి ఇంకా పిరమిడ్ సేవాదల్ గురించి కూడా మరి భవిష్యత్ ప్రణాళిక చెప్పారు. ఇంతకు ముందు చేసిన కార్యక్రమాలు కూడా ఎంతో అద్భుతంగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో మరి చూశారు కదండి, పిరమిడ్ సేవాదల్ ఎంత అద్భుతమైన కార్యక్రమం. నిష్కామ కర్మ చేయాలనుకునే వాళ్ళందరూ పిరమిడ్ సేవాదల్లో జాయిన్ అవ్వచ్చు. మరి సార్ని కూడా సంప్రదించవచ్చు నేరుగా. సార్ అందరికీ సుపరిచితులే. మరి ఎంత అద్భుతమైన కార్యక్రమాలు చేపిస్తున్నారు పత్రిజీ. మనకు తెలియకుండానే ప్రతి ఒక్కరిని ఒక వర్క్లో భాగస్వామ్యం చేస్తూ దాని ద్వారా మనల్ని ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి కూడా ఈ సేవ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. మరి సార్ ఎంతో అద్భుతంగా దీని గురించి తెలియజేశారు. మరొక సేవాదల్ కార్యక్రమంలో మరొక మాస్టర్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.